Hey, hello guys, welcome to our channel. It's quickly Shravya. ఇవాళ రెసిపీ వచ్చేసి హలియాస్ చికెన్ ప్రాసెస్ చూసేద్దాం రండి. 12 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకోవాలి. 4 వెల్లుల్లి ముక్కలు, 4 అల్లం ముక్కలు తీసుకొని కొన్ని వాటర్ పోసేసి గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్గా. కొంచెం వాటర్ లాగా ఉండాలి పేస్ట్ అనేది. ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 2 పావుల నూనె పోసుకోవాలండి. నేను 2 టీ స్పూన్ల గీ వేసుకుంటాను. మీకు గీ అనేది నచ్చకపోతే ఎక్స్ట్రా ఒక పావు ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఉండాలండి. నేను గీ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది నాకు. మంచిగా ఆయిల్ గీ హీట్ అయ్యాక 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు తీసుకున్నానండి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చినాక నేను పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. మీరు చిన్న సైజు అయితే 4 తీసుకోండి. ఆ ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి. అల్లం అనేది ఆయిల్లో మగ్గనిచ్చాక నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ అనేది తీసుకోవాలి. బాండీలోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఒక 5-10 మినిట్స్ మగ్గినాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలపాలండి. అది పసుపు అనేది ముక్కలకు మంచిగా పట్టినాక ఆ గ్రీన్ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక మంచిగా ముక్కలకు పట్టించాలండి. చాలా బాగుంటుందండి హలియాస్ చికెన్. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. పేస్ట్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక అది మంచిగా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలండి. మసాలా వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. రెసిపీ రెడీ. సో నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇష్క్ యూ.